This conference will now be recorded. పారాగ్రాఫ్ ట్యాగ్ అయిపోయింది కదా. ఓకే. So tab 9 does not require any kind of sign in or anything. So it's actually ఫ్రీ వర్షన్ ఉంది, పెయిడ్ వర్షన్ ఉంది అనమాట. సో సైన్ ఇన్ అంటే మళ్ళీ పేమెంట్, క్రెడిట్ కార్డ్ అంత అడుగుతుంది, అంత అవసరం లేదు. ఓకే. సో హౌ టు ఓపెన్, మళ్ళీ ఒకసారి ఫైల్, న్యూ ఫైల్ ఆర్ న్యూ టెక్స్ట్ ఫైల్. సో యూనిట్ మీకు సెలెక్ట్ లాంగ్వేజ్ అని వస్తుంది. ఓకే, రైట్. సో లాస్ట్ టైం ఫైల్ ఐ విల్ ఓపెన్ UI programs. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. whenever you want to open a file, import అంత అవసరం లేదు, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా సరిపోతుంది. ఓకే, this is what we were discussing, right? And what is the thing that we just observed when we were using paragraph యూస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్పేస్ అంటే లైక్ అబోవ్ పారాగ్రాఫ్, బిలో పారాగ్రాఫ్, you are getting the spaces, right? Okay. So okay, so once I say start debugging, so it will ask for Chrome. సో ఇట్లా సైడ్ బై సైడ్ పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఈజీ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ యాక్చువల్లీ 100%. సో మీకు అర్థం కావడం కోసం ఐ కెన్ జస్ట్ put it like 200% to 50. Okay, right. So that is paragraph tag. Did I write notes? Okay, notes same రాయను, without wasting much time in writing notes and everything. I'll use the things that we already have. We will save the time. ఓకే. సో మనకు ఆల్రెడీ ఇంత ముందు జరిగిన క్లాస్ అవి ఉంటాయి. సో థింగ్స్, సింపుల్ థింగ్స్, యూ కెన్ జస్ట్ లుక్ అండ్ టైప్ ఆల్సో. సో విల్ జస్ట్ సేవ్ అవర్ టైం. సో పారాగ్రాఫ్, సో దెన్ we will talk about the div tag. Okay, so then we'll talk about which tag. We'll talk about the div tag. ఇది ఫైల్ ఇచ్చేస్తాను మీకు, డోంట్ వరీ. సో div tag ఏంటంటే it is something similar to paragraph tag, but the only thing is spaces ఇవ్వదు అనమాట. What it will not give, it will not give the spaces. So div tag, ఈ ఫైల్ మీకు ఇచ్చేస్తాను, జస్ట్ ఇది అందాజాగా మీకు చెప్తాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ p we will go for div. ఏం ట్యాగ్ అది? div tag. So div, division of text. So simply I will say div over here also. So simply I will run this, and again I will just refresh this. Okay, now ఏం రాలేదు చెప్పండి నాకు. We did not get so space. Okay, we did not get the space. Yes or no? సో పైన ఇంతకుముందు p అని ఉన్నప్పుడు చూడండి ఏముంది. సో p, ఇక్కడ p పెడతాను. Okay, so space, I save it, run this. So now you are getting some space, right? You are getting some space and top and the bottom, right? So now what I will do is, one second. Save it. Okay, p ప్లేస్ లో ఏం పెడదాం మనం ఇప్పుడు? మనము we will put div. Now tell me what happened. What is not coming? Space is not coming. పైన కింద స్పేస్ రావడం, అదొక్కటే డిఫరెన్స్. మిగతా అంతా ఎగ్జాక్ట్లీ ద సేమ్. మిగతా ఎగ్జాక్ట్లీ ద
same. So div and paragraph are same, but paragraph will give a space. ఈ రెండిట్లో కామన్ పాయింట్ ఏంటి తెలుసా? మనం ఇచ్చినట్టుగా రాదు అది. మనం ఇచ్చినట్టుగా రాదు ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఫాంట్ విచ్ ఎవర్ ఐఎమ్ గివింగ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటి లారమ్ ఇప్సమ్ ఇదొక లైన్లో ఇచ్చాను, నెక్స్ట్ ఇదొక లైన్లో ఇచ్చాను, ఇదొక లైన్లో ఇచ్చాను. సో ఇట్ ఈస్ నాట్ కమింగ్ అకార్డింగ్ టు మై సెటిల్మెంట్. ఎస్ ఆర్ నో? సో నేను టెక్స్ట్ సెటిల్ చేసినట్టు అది వస్తుందా? రావట్లేదు. సో అలా రావాలి అంటే పీ పనికిరాదు అండ్ div కూడా పనికిరాదు. What is the difference between p and div? Spaces. What is the common point? They will not give you according to your requirements. So it will give according to the page requirements. Page లో స్పేస్ ఎంత ఉందో అంత ఇచ్చేస్తున్నాం. ఎస్. మరి మనకు తగ్గట్టుగా రావాలి అంటే యూ హ్యావ్ టు గో ఫర్ ద ప్రీ ట్యాగ్. విచ్ ట్యాగ్? ప్రీ ట్యాగ్. సో ప్రీ ట్యాగ్కి వెళ్ళిపోవాలన్నమాట. సో ప్రీ ట్యాగ్ అంటే ప్రీ ఫార్మాటెడ్ ట్యాగ్. వాట్ ఈస్ అ ప్రీ ట్యాగ్? ప్రీ ఫార్మాటెడ్ ట్యాగ్ అంటే నువ్వు ఎలా ఇవ్వాలి అనుకుంటే అలానే వస్తుంది. అర్థమైంది ఇప్పుడు? ఫాంట్ కూడా ఇదే ఫాంట్ వచ్చింది అక్కడ. ఎస్ ఆర్ రైట్? సో ప్రీ ట్యాగ్. సో ప్రీ ట్యాగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రీ ఫార్మాటెడ్. అంటే నువ్వు ఏ ఫార్మాట్లో ఇవ్వాలి అనుకుంటే అది అక్కడ కూడా అదే ఫార్మాట్లో వస్తుంది. మీరు వెబ్సైట్లో చూస్తుంటారు, ప్రోగ్రామ్స్ రాస్తారు కొంతమంది, కొంతమంది కొటేషన్స్ రాస్తారు. సో దట్ కొటేషన్స్ రిక్వైర్ సమ్ స్పేసెస్ అండ్ ఎవ్రీథింగ్. పారాగ్రాఫ్ పీలో డీవ్లో ఇస్తే నడుస్తుందా? సో మీరు ఎట్లా ఇస్తే అక్కడ కూడా అటెండ్ రావాలి అనుకుంటే మీరు ఏ ట్యాగ్ యూజ్ చేయాలి అప్పుడు? ప్రీ ట్యాగ్. ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఈ బ్లాక్ ట్యాగ్స్లో ఈ మూడు ఇంపార్టెంట్ మనకి. ఏంటవి? పీ ట్యాగ్, డివ్ ట్యాగ్, ప్రీ ట్యాగ్. తర్వాత వస్తాయి కొన్ని సెక్షన్స్ అని అవన్నీ వస్తాయి తర్వాత. ఈజ్ దిస్ క్లియర్? డిఫరెన్స్ ఇది అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పీ ట్యాగ్ అండ్ డివ్ ట్యాగ్? వాట్ ఇస్ ద డిఫరెన్స్? పీ ట్యాగ్లో యూ విల్ హ్యావ్ స్పేసెస్ అబౌవ్ ద పారాగ్రాఫ్, ఆఫ్టర్ ద పారాగ్రాఫ్. But in div tag, you will not get that space. And what is the common point in p tag and div tag? They will not give the user defined format. So మరి user defined format రావాలంటే ఎవరికి వెళ్ళాలి మీరు? Pre tag వెళ్ళిపోవాలి. Yes? Okay, try it very fast, finish it. Then we'll go to the text functions. నేను చెప్పడం మీరు చేసడం టకటక అయిపోవాలి. ఇది లోరమ్ ఎప్సమ్ రావాలంటే ఏం చేస్తున్నారు? LOR కొట్టి కంట్రోల్ ఎంటర్ కొట్టండి వచ్చేస్తుంది. ఓకే, ట్యాబ్ 9 చేశారు అందరూ? ట్యాబ్ 9 ప్రెటియర్ 2 చేసుకున్నారా? వాటి యూజ్ మీకు తర్వాత అర్థమవుతుంది, ప్రస్తుతం పెద్దగా ఏముండదు.
Done? Okay. Right. So next we will move to the span చెప్పాను మీకు స్పాన్ చెప్పాను కదా. సో స్పాన్ ఎందుకు సార్ జనరల్గా స్పాన్ ఎందుకు వాడతాము అంటే, సో హియర్ ఐ వాంట్ టు జస్ట్ గివ్ యూ అన్ ఐడియా ఆఫ్ స్టైలింగ్, లిటిల్ బిట్ ఐడియా, ఓన్లీ లిటిల్ బిట్ ఐడియా ఐ గివ్. ఓకే, సో బేసిక్గా స్పాన్ అనేది ఏంటి అంటే ఇట్స్ అన్ ఇన్లైన్ ట్యాగ్. వాట్ ఇస్ స్పాన్? Span is an inline tag. So mostly used for testing a part of the text. Sorry, styling a part of the text. Styling a part of the text. Now, for example, one second. Here is a red text. Okay. So save this. ఇక్కడ ఏమొచ్చింది? హియర్ ఈజ్ ఎ రెడ్ టెక్స్ట్ అని ప్రింట్ అయ్యింది. ఇప్పుడు నాకేంటంటే నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ రెడ్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ని రెడ్ కలర్లో చేయాలి. ఆ వర్డ్ని రెడ్ కలర్లో చేయాలి మీన్స్ ఐ హ్యావ్ టు సెలెక్ట్ ఇన్ లైన్. I have to select inline text. I have to select inline text. So select చేయాలి అంటే నాకు inline tag కావాలి. So one of the most popular inline tag is span tag. Which tag? Span tag. So span, right? So ఈ span లో ఎవరిని పెడదాము? Red లో పెడదాం. What is the main intention of this span, you know? So to style or to give some kind of highlighting feature to that particular text. స్పాన్ లో ఉన్న టెక్స్ట్ కి ఒక హైలైట్ ఇవ్వడానికి మనకి ఇది పనికొస్తుంది అనమాట. సో వన్ ఆఫ్ ది హైలైట్స్ ఇస్ యాడింగ్ స్టైల్స్. సిఎస్ఎస్ తెలుసుగా మనకి. సో నెక్స్ట్ సిఎస్ఎస్ ఎలా చేయబోతున్నా చిన్న గ్లిమ్స్ ఇస్తాను. సో ఇక్కడ ఏమంటామంటే స్టైల్ ఈజ్ ఈక్వల్ టు గివ్ రెడ్ అంటే రెడ్ కలర్. సో స్టైల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ రెడ్ కలర్. సో ఐఎమ్ గివింగ్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కలర్ రెడ్ అంటే కలర్ అని చెప్పాలన్నమాట. దాన్ని స్టైల్లో కలర్ అంటే ఇట్లా కలర్ అని చాలా ఉంటాయి వెరైటీస్, తర్వాత మాకు తెలుస్తుంది అనుకోండి. ఈజ్ దిస్ క్లియర్? ఇప్పుడు హైలైట్ అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? సో నౌ ఇట్ హ్యాస్ బికమ్ రెడ్ కలర్ ఆర్ నాట్? వై సార్, హౌ ఇట్ హ్యాస్ బికమ్ రెడ్ కలర్? It has become red color because we used span and highlighted this particular text. Clear? Understood my points? Yes or no? Span అనేది inline tag. ఎందుకు యూజ్ అవుతుంది అది? It is used for selecting some text in the paragraph. Div లో కానీ paragraph లో కానీ pre లో కానీ మీ ఇష్టం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. Nesting is possible. Is this crystal clear? Yes or no? Understood? Okay. నీకేం అర్థమైంది చెప్పు. నేను చెప్పేటప్పుడు ఏం చేయొద్దు మీరు, అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేటప్పుడు మీరు ఏం చేయొద్దు, చేయడానికి మీకు టైం ఇస్తున్నా, అవునా? సో ప్లీజ్ అందరూ చేస్తున్నాను నేను చెప్పేటప్పుడు అందరూ సిస్టమ్ మీద ఉన్నాయి. సిస్టమ్ అనేది మీకు అర్థం కావడానికి, అంతేగాని నేను చెప్పేటప్పుడు మీరు సిస్టంలో చేయడానికి కాదు. ఓకే. సో స్పాన్ అంటే ఏంటి అంటే సపోజ్ దేర్ ఇస్ ఎ పారాగ్రాఫ్, దేర్ ఇస్ ఏ డివిజన్ ఆఫ్ టెక్స్ట్, దేర్ ఇస్ ఎ ప్రీ టెక్స్ట్. అందులో ఐ వాంట్ టు సెలెక్ట్ సమ్ ఏరియా. ఓకే, ఎగ్జాంపుల్ హియర్ ఈజ్ ఎ రెడ్ టెక్స్ట్. ఆ రెడ్ అనే దాన్ని నేను రెడ్లో వేయాలి అనుకున్నాను. ఇప్పుడు నేను ఎవరు సెలెక్ట్ చేయాలి? రెడ్ని మాత్రం స్పాన్లో వేయాలి. రెడ్ని మాత్రం స్పాన్లో వేయాలి. వేసానా? ఎస్, క్లియర్ అప్ టు హియర్? రెడ్ని మాత్రం స్పాన్లో వేసాను. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను? దాన్ని కలర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో కలర్ యాడ్ చేయాలంటే నాకేం కావాలి? ఐ వాంట్ స్టైల్. ఈ స్టైల్ ఏమంటారో నేను ఒక నిమిషంలో చెప్తాను. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని కలర్ రెడ్గా చేయాలి. సో కలర్, COLOR, కలర్ రెడ్. ఈ కలర్ అనేది ప్రాపర్టీ అనమాట. ఈ స్టైల్ అనేది అట్రిబ్యూట్. స్టైల్ అనేది ఏంటి? అట్రిబ్యూట్. విల్ కమ్ బ్యాక్ టు దట్. స్టైల్ ఈజ్ అన్ అట్రిబ్యూట్, కలర్ ఈజ్ ఏ ప్రాపర్టీ, రెడ్ ఈజ్ ఏ వాల్యూ.
రెడ్ వాల్యూని కలర్ అనే ప్రాపర్టీకి ఇస్తున్నాము. ఆ కలర్ అనే ప్రాపర్టీ ఎవరిది? స్టైల్ అనే అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ అంటే ఏంటి సార్? మరి అట్రిబ్యూట్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ ల్యాప్టాప్, యువర్ ల్యాప్టాప్ ఈజ్ యువర్ అట్రిబ్యూట్, యువర్ ఫోన్ ఈజ్ యువర్ అట్రిబ్యూట్, యువర్ వాటర్ బాటిల్, యువర్ బ్యాగ్ ఆర్ యువర్ అట్రిబ్యూట్స్. అంటే మీకు సంబంధించినవి. అంటే ఇప్పుడు స్పాన్కి సంబంధించింది ఏంటి? స్టైల్. అట్లా చాలా ఉంటాయి. ఒక్కొక్క ట్యాగ్కి ఎన్నో అట్రిబ్యూట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈజ్ దిస్ క్లియర్? విల్ టాక్ మోర్ అబౌట్ అట్రిబ్యూట్స్ అండ్ ఆల్. ఓకే రైట్. ట్యాగ్స్ వస్తా ఉంటే ఇంకా అట్రిబ్యూట్స్ గురించి ఇంకా వస్తుంది డిస్కషన్. క్లియర్ నా? ఎవ్రీవన్ క్లియర్ విత్ దిస్? సో స్పాన్ ఎందుకు వాడతాము? ఒక టెక్స్ట్ని హైలైట్ చేయడానికి. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ స్టైల్ చూస్తే ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ థింగ్స్ కూడా చూస్తాం. స్పాన్ వాడకుండా కూడా చేయొచ్చు. ఎస్, am I క్లియర్? స్పాన్ వాడితే ఏంటంటే ఏవైనా చేయొచ్చు. నెక్స్ట్ మనం చూడబోయే ఏంటంటే స్పెసిఫిక్గా అది మాత్రమే చేయొచ్చు. స్పెసిఫిక్, జనరలైజ్. స్పాన్ ఈజ్ జనరలైజ్డ్. టెక్స్ట్ ట్యాగ్స్ అనేవి మనం ఇప్పుడు ఏదైతే యూజ్ చేయబోతున్నా అవి స్పెసిఫిక్ అనమాట. ఆమె క్రిస్టల్ క్లియర్? ఎస్ ఆర్ పక్కా? ఇప్పుడు ట్యాగ్స్ ఎట్లా యూజ్ చేయాలి అర్థమవుతుందా? ఇన్లైన్ ట్యాగ్ ఎట్లా యూజ్ చేయాలి అర్థమవుతుందా? ఇన్లైన్ ట్యాగ్ అంటే ఏంటి? ఇన్లైన్ ట్యాగ్ అంటే ఒక పర్టిక్యులర్ సెక్షన్ ఆఫ్ ది లైన్కి యూజ్ చేసేది. నేను చెప్పింది మీకు అదే. HTML ఈజ్ వెరీ ఈజీ, బట్ ఏది ఏంటి అనేది నేను చెప్తాను అంతే. ఎస్, ఏది ఏంటి, ఎందుకు ఏంటి అనేది నేను చెప్తాను. సో దట్ ఈస్ వాట్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ మై క్లాస్. am I క్లియర్? ఎస్. సో స్పాన్ ఏంటి? ఇట్స్ అన్ ఇన్లైన్ ట్యాగ్. ప్రీ ఏంటి? ఇట్స్ ఎ బ్లాక్డ్ ట్యాగ్. div ఏంటి? ఇట్స్ ఎ బ్లాక్డ్ ట్యాగ్. ఎస్, యా రమాకాంత్, వాట్ ఈస్ యువర్ డౌట్? ప్రీ ట్యాగ్ యూస్ చేసినప్పుడు పారాగ్రాఫ్ ప్లేస్ లో వస్తుంది కదా సార్, అంటే డిజైర్డ్ వేలోనే వస్తుంది. అర్థం కాదు. మనం ప్రీ ట్యాగ్ యూస్ చేసాం కదా సార్, స్టార్టింగ్ ఆఫ్ ద పేజ్ రాకుండా కొంత గ్యాప్ తీసుకొని మ్యాటర్ వస్తుంది. నీ HTML ఎలా ఉంది? స్టార్టింగ్ స్పేస్ ఉందా? నీ HTML ఎలా ఉంది? స్పేస్ ఉంది కదా స్టార్టింగ్ లో. నీ HTML లో ఎలా ఉంటే అలానే వస్తుంది అనమాట. నీ HTML ఇదంతా స్పేసే కదా, ఇదంతా స్పేసేనా? సో ఆ స్పేస్ అక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. స్పేస్ తీసేస్తే మళ్ళీ స్టార్ట్ ఇక్కడ స్టార్ట్. ఓకే, సేమ్ ఫార్మాట్. ఇప్పుడు స్పేస్ తీసేసావు, ఇప్పుడు ఇదంతా స్పేస్. ఇవన్నీ లైన్స్ కనిపిస్తున్నాయి మీకు చుక్కలు, అవన్నీ స్పేస్లు అనమాట. సో స్పేస్ తీసేసాను. స్పేస్ తీసేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అర్థమైందా? క్లియర్ నవ్ రమాకాంత్? సో ఇది కూడా స్పేస్ కింద కన్సిడర్ చేసుకున్నాం. ప్రీ అంటే ప్రీ మధ్యలో ఉన్నది అక్కడ ఎట్లా ఉంటే అట్లానే వస్తుంది అన్నమాట. ఓకే, అంటే ఇదంతా ఒక డాక్యుమెంట్ లాగా అయిపోతుంది మీకు చెప్పాలంటే లిటరల్గా. ఇదంతా అక్కడే కాపీ పేస్ట్ అయినట్టు, సింపుల్గా చెప్పాలంటే. క్లియర్ నా? గ్రేట్. సో ప్రీ ట్యాగ్ అయిపోయింది. తర్వాత టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఇక్కడ చూడండి, ఇన్పుట్ అవుట్పుట్ ఉంది. సో మై జాబ్ విల్ బికమ్ వెరీ ఈజీ నా. సో ఇన్పుట్ ఏముందమ్మా ఒకసారి చదవండి. ఇక్కడ నేను ఏ స్పాన్ యూజ్ చేయట్లేదు, ఏ స్టైల్ యూజ్ చేయట్లేదు. జస్ట్ ఐఎమ్ యూజింగ్ బీ ట్యాగ్. బీ ట్యాగ్ ఏం చేస్తుంది? బోల్డ్ చేస్తుంది. బోల్డ్, స్ట్రాంగ్, ఆల్మోస్ట్ సిమిలర్. ఓకే, ఇటాలిక్స్, ఎంఫసైజ్డ్, ఆల్మోస్ట్ సిమిలర్. ఎస్. సో నువ్వు ఇటాలిక్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్నల్గా కొంచెం తేడా ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ మనకు కనిపించడం అది ఇంపార్టెంట్. సో బోల్డ్ రావడానికి ఏ ట్యాగ్ యూజ్ చేయాలి? బీ ట్యాగ్. బీ ట్యాగ్ ఫర్ బోల్డ్, స్ట్రాంగ్, ఇటాలిక్స్. ఈఎం అంటే ఎంఫసైజ్డ్. సేమ్ ఇటాలిక్ లాగా చూడండి, అవుట్పుట్ కూడా ఇక్కడ ఇటాలిక్స్, ఎంఫసైజ్. తర్వాత మార్క్డ్ అంటే ఏంటి? హైలైట్ అవుతుంది. ఇప్పుడు మనము జనరల్గా స్కెచ్ పట్టుకొని ఏదైనా ఇంపార్టెంట్ నోట్స్ రాసుకున్నప్పుడు రాస్తాం కదా, ఆ మార్కింగ్ చేయాలంటే అట్లా. ఇవి మోస్ట్ కామన్ ట్యాగ్స్ అనమాట, మనం వెబ్సైట్లో చూస్తూనే ఉంటాం. రైట్. తర్వాత ఐఎన్ఎస్ అంటే అండర్లైన్. ఐఎన్ఎస్ మీన్స్ ఫర్ అండర్లైన్. ఓకే, నెక్స్ట్ డిలీట్ టెక్స్ట్. అమెజాన్లో చూస్తుంటారు కదా, ఓల్డ్ ప్రైస్, న్యూ ప్రైస్ అని అట్లా. సో డిలీటెడ్ టెక్స్ట్. తర్వాత సబ్ అంటే
H2SO4 రాసాం కదా, H2SO4 అంటే కెమికల్ ఫార్ములాస్ సబ్స్క్రిప్టింగ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ సబ్ అంటే సూపర్ స్క్రిప్ట్ అంటే A² + B² + 2AB అవి. am I క్లియర్? ఓకే, అండ్ ఫైనల్గా అబ్రివేషన్. సో అబ్రివేషన్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ యుఎస్ఏకి అండర్లైన్ వస్తుంది, డాటెడ్ అండర్లైన్. దాని మీద మనం మార్క్ పెడితే, కర్సర్ పెడితే కింద ఫుల్ ఫామ్ వస్తుంది. ఆ ఫుల్ ఫామ్ ఎక్కడ ఇచ్చాం మనం? ఇక్కడ ఇచ్చాం, యునైటెడ్ స్ట్రీట్స్ ఆఫ్ అమీర్పేట్ అని ఇక్కడ ఇచ్చాం. అర్థమైందా? am I clear? Now what is this basically? Text formatting tags. What are this? Text formatting tags. Keep trying, do it very fast. HR అంటే హారిజాంటల్ లైన్. Finished? ఎవరు యూస్ చేసి చూడు.
వచ్చింది సార్. HTML5లో అది యూజ్ చేయట్లేదు అనమాట. HTML5లో యు ఆర్ యూజింగ్ INS, ఇన్సర్ట్ ట్యాగ్ అనమాట. సో దీంట్లో ఒక క్వశ్చన్ అది, దీంట్లో సెమాంటిక్ ట్యాగ్స్ ఏవేవి, నాన్ సెమాంటిక్ ట్యాగ్స్ ఏవి? అబ్రివేషన్ ట్యాగ్ అనేది నాన్ సెమాంటిక్ సార్. అసలు సెమాంటిక్ నాన్ సెమాంటిక్ అంటే ఏంటి మానస్? గోపి, సెమాంటిక్ అంటే ఏంటి, నాన్ సెమాంటిక్ అంటే ఏంటి? వన్ థింగ్ ఐ ఆల్వేస్ టెల్ టు ద స్టూడెంట్స్, కాన్సెప్ట్ తెలుసు మీకు, కానీ కన్వే చేయలేకపోతే దెర్ ఇస్ నో యూస్. యూ హ్యావ్ టు కన్వే. చెప్పు రమాకాంత్. ఇచ్చిన టాస్క్ ని పర్ఫెక్ట్ గా చేస్తుంది సార్. Doesn't make sense. The tag which performs the task in the specified time. Exact task. Time. Binded time. Time. టైం ఎందుకు వచ్చింది ఇక్కడ? ఇది HTML బాబు, టైం అని పెట్టాక ఇక్కడ టైం అని పెట్టావనుకో, దిస్ బికమ్ సమ్ పైథాన్ ఆర్ జావా. టైం కాదు, బైండెడ్ నేమ్ అంటే దాని నేమ్. ఇప్పుడు సపోజ్ స్ట్రాంగ్ ఉంది, సో వాట్ ఈస్ స్ట్రాంగ్ డూయింగ్ హియర్? స్ట్రాంగ్ అంటే ఆ టెక్స్ట్కి కొంచెం వెయిట్ అప్డేట్ చేస్తున్నాను అన్నమాట. నార్మల్ స్ట్రాంగ్ అనేది, బోల్డ్ అనేది, దీస్ ఆర్ వెయిటెడ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వర్డ్లో వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఇది సెలెక్ట్ చేసేసి బోల్డ్ అని పెడతాను. ఇప్పుడు నార్మల్గా ఉన్నదానికి బోల్డ్ ఉన్నదానికి తేడా ఉంటుంది కదా. ఎస్ అన్న, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ బోల్డ్, సో ఇది నార్మల్గా ఉందా? బోల్డ్ అంటే దానికి కొంచెం వెయిట్ యాడ్ చేస్తున్నాం అనమాట మనం. సో బీ ట్యాగ్ ఏమైంది? బీ ట్యాగ్ అండ్ స్ట్రాంగ్ ట్యాగ్ ఆర్ గివింగ్ దట్ బోల్డ్నెస్, ఆ బోల్డ్నెస్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ ఏమవుతుంది? స్ట్రాంగ్ ఈజ్ ఏ సెమాంటిక్ ట్యాగ్, ఎందుకంటే ఇట్ ఈస్ టెలింగ్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ డస్. ఇప్పుడు బీ ట్యాగ్ ఉంది, బీని మనం అనుకుంటున్నాం బోల్డ్ ట్యాగ్, అంటే మనం అనుకుంటున్నాం ఇన్ ద సెన్స్ HTML తయారు చేసిన వాళ్ళు మనకు చెప్పారు ఇది బోల్డ్ అని. స్ట్రాంగ్ అయితే పేరు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. బట్ అలా చూడంగానే అర్థం అవ్వగలిగితే వాటిని మనం ఏమంటున్నాము? సెమాంటిక్ ట్యాగ్స్. ఎస్, ఇక్కడ టైము అవన్నీ ఏం లేవు. టైము, టాస్క్ అనడం కన్నా ఇట్స్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ షోయింగ్ ఇట్స్ ప్రాపర్టీ, సింపుల్గా చెప్పాలి అంటే. ఎస్, మార్క్ సెమాంటిక్, నాన్ సెమాంటిక్? సెమాంటిక్. ఓకే, ఈ ఇంకా మిగతా ABBR కూడా చెప్పొచ్చు సెమాంటిక్ అనేది, అబ్రివియేషన్ చెప్తుంది చెప్పొచ్చు. ఎస్, ఓకే, అట్లా అది కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి చిన్న చిన్న థింగ్స్. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు కన్వే వాట్ యు నో. కన్వే చేయలేకపోతే ఎట్లా? ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేద్దాం? ఇంటర్వ్యూలో వాడు నీకు ఎంత టాలెంట్ ఉందనేది ముఖం చూసి తెలుసుకుంటాడా? ఎట్లా మరి కన్వే చేయాలా లేదా? స్టార్ట్ డూయింగ్ ఇట్, స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఇట్. ప్రోగ్రామ్ చేస్తున్నారు, రాస్తున్నారు, అర్థమవుతుంది, అన్నీ అర్థమవుతున్నాయి, కానీ కన్వే చేయలేకపోతే ఎట్లా? జస్ట్ ఇమాజిన్, ఇఫ్ ఐ కాంట్ కన్వే, కెన్ ఐ బీ ఆన్ దిస్ చైర్? అర్థమైందా లాజిక్? సో కన్వే చేయండి, కన్వే చేయడం ప్రయత్నించండి. 99% నాలెడ్జ్, 1% కన్వేయింగ్ ఉండాలి కంపల్సరీ. ఎస్ ఆర్ నో? సో నువ్వు కన్వే చేయలేకపోతే ఇట్ బికమ్స్ వేస్ట్. నేర్చుకోండి, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. వీ విల్ ఆల్సో కండక్ట్ సమ్ క్లాసెస్ లేటర్. ఓకే, ఫస్ట్ మన వైపు నుంచి ఉండాలి. వచ్చి ఎంతోమంది ఎన్నో నేర్పిస్తారు. నేను నేర్పిస్తున్నా, పైథాన్ నేర్పిస్తున్నా, జావా నేర్పిస్తున్నా, HTML నేర్పిస్తున్నా. మీరు చేయలేకపోతే వేస్టే కదా. ఎస్ ఆర్ నో? అట్ ది ఎండ్ ఆఫ్ ద డే గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలుగుతాం, నీళ్ళు తాగిపించగలమా? అదే తాగాలి కదా. సో మీరు, యు ఆర్ లైక్ హార్సెస్. సో వీఆర్ టేకింగ్ యూ టు ద పాండ్, రివర్. యూ హ్యావ్ టు డ్రింక్ వాటర్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్? వాటర్ తాగితే గెలుస్తాం, తాగలేకపోతే ఓడిపోతాం.
తీసుకెళ్తాం, మేము తీసుకెళ్లే వరకు మా డ్యూటీ. ఎస్, ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ మై ఇంటెన్షన్ ఇస్. అట్లీస్ట్ రమాకాంత్ ఇప్పుడు ట్రై చేశాడు, నెక్స్ట్ టైం విల్ బీ పర్ఫెక్ట్. అట్లా అట్లీస్ట్ ట్రై చేయండి, నాకు రాదు అని కూర్చోవద్దు. ఎస్, గుడ్ రమాకాంత్. అర్థమైందమ్మా? ఓకే. సో ఇంకోటి అడ్రస్ ట్యాగ్ కూడా మనం యూజ్ చేస్తాం జనరల్గా. సో అడ్రస్ ట్యాగ్ ఏంటంటే యూ క్యాన్ గివ్ సంథింగ్, సమ్ అడ్రస్. ఇప్పుడు అడ్రస్ అనేది సెమాంటికా నాన్ సెమాంటికా? అడ్రస్ అబ్వియస్లీ సెమాంటిక్. ఈ సెమాంటిక్ ట్యాగ్స్ అన్ని మనము ఈ ఆ, ఏమంటారు, ఒక పర్సనల్ వెబ్సైట్స్ ఇవి క్రియేట్ చేసుకోవడానికి పనికొస్తాయి. ఇప్పుడు న్యూస్ పేపర్స్, సో అట్లాంటి వెబ్సైట్స్కి ఈ సెమాంటిక్ ట్యాగ్స్ పనికొస్తాయి. విల్ డూ ఎ స్మాల్ ప్రాజెక్ట్ ఆన్ దట్ లేటర్. సెమాంటిక్ ట్యాగ్స్ అన్ని కలిపి ఒక చిన్న పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ చేద్దాం తర్వాత. ఓకే రైట్, ప్రస్తుతానికి జస్ట్ వీ హ్యావ్ టు నో. సో చూడండి, అవుట్పుట్లో వచ్చేసరికి అడ్రస్ ఎట్లా పడింది, సమ్ ఇటాలిక్స్లో పడిందా? నేను ఇక్కడ ఇవ్వలేదు ఇటాలిక్స్ అని, కానీ హూ ఇస్ డూయింగ్ దట్ జాబ్? అడ్రస్ ట్యాగ్ ఈస్ డూయింగ్ దట్ జాబ్. హూ ఇస్ డూయింగ్ దట్ టాస్క్? అడ్రస్ ట్యాగ్. ఈజ్ దిస్ ఏం ట్యాగ్ అమ్మా ఇది? అడ్రస్ ట్యాగ్. అడ్రస్ ఇస్ ఎ సెమాంటిక్ బికాస్ ఇట్ ఈస్ కన్వేయింగ్ ద మీనింగ్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్. ఎస్, ఓకే. సో ఈ టెక్స్ట్ ట్యాగ్స్ అయిపోయినా కంప్లీట్ చేశారా? ఓకే, చేయండి తొందరగా చేయండి. ఈ HTML మళ్ళీ ఇంటికి వెళ్ళినాక ప్రాక్టీస్ పెట్టుకోవద్దు, అందుకనే యూ కెన్ కాన్సన్ట్రేట్ బెటర్ ఆన్ అదర్ థింగ్స్, పైథాన్. ఓకే, సో అట్ ఏ టైం కొంతమంది 3 చేస్తున్నారు, SQL కూడా దే ఆర్ డూయింగ్. సో కాబట్టి HTML ఇక్కడే కంప్లీట్ చేసేయండి. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. యూ కెన్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ పైథాన్, జావా.
Over. Okay. So next we will talk about the image tag. సో ఇక్కడ మీకు అట్రిబ్యూట్స్ గురించి నేను చెప్పాలి. సో వెనెవర్ వీ టాక్ అబౌట్ ఏ ట్యాగ్, సో ట్యాగ్ మనకి కంపల్సరీగా ఉండే వాటిని మనము అట్రిబ్యూట్స్ అంటాం. వాట్ వి కాల్ దెమ్? We call them as attributes. So whenever I'm talking about attributes, so attributes ante, okay, I think I'm missing this. Fine. సో నెక్స్ట్ మనం ఐఎంజీ ట్యాగ్ గురించి మాట్లాడదాం. సో ఐఎంజీ ట్యాగ్ వెళ్ళే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి? అట్రిబ్యూట్స్ గురించి. అట్రిబ్యూట్స్ ఆఫ్ ఏ ట్యాగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్. ఎందుకంటే అట్రిబ్యూట్స్ లేని ట్యాగ్ అంటూ 99.99% ఉండదు. ఓకే, సో అట్రిబ్యూట్స్ ఆఫ్ ఏ ట్యాగ్. సో a tag can have one or more attributes. సో ట్యాగ్ కి మనకి వన్ ఆర్ మోర్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో అట్రిబ్యూట్, an attribute is nothing but a tag component, nothing but a tag component that provide some extra services. అంటే ఇంకా సింపుల్ భాషలో అర్థం కావాలి అంటే it provides some simple services. సింపుల్. ఇంతకుముందు ఏం చెప్పాను? ల్యాప్టాప్ అన్నాను, ఐ కెన్ సే మొబైల్ ఫోన్, అంతెందుకు అద్దాలు, మన స్పెక్స్, దే ఆర్ ఆల్సో అవర్ అట్రిబ్యూట్స్ బికాస్ దే ఆర్ ప్రొవైడింగ్ అస్ బెటర్ ఐ సైట్. ఎస్, ఓకే. సో అట్లా మనకు ఒక ట్యాగ్కి ఎన్నో అట్రిబ్యూట్స్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రతి అట్రిబ్యూట్లో కొన్ని వాల్యూస్ మనం ఇవ్వచ్చు. దెర్ ఆర్ సమ్ అట్రిబ్యూట్స్ వితౌట్ వాల్యూస్ ఆల్సో. ఓకే, రైట్. ఎక్స్ట్రా సర్వీసెస్. The attributes may hold some values. The attributes may అంటున్నాం, ఇక్కడ కంపల్సరీ ఉండదు. కొన్ని అట్రిబ్యూట్స్ కి వాల్యూస్ లేకుండా కూడా ఇవ్వచ్చు, మనం లేకుండా కూడా కొన్ని ఉంటాయి. సో ది అట్రిబ్యూట్స్ మే హోల్డ్ సమ్ వాల్యూస్. సో ఆ వాల్యూస్ ని బట్టి నువ్వేం చేయాలి అనేది మనం చెప్తాం. ఇస్ దట్ క్లియర్? ఆ వాల్యూస్ ని బట్టి అది ఏం చేయగలుగుతుంది. Is this clear? What is an attribute? You understood now? So what is an attribute అంటే ఏం చెప్తారు? Attribute is a component of the tag. Syntax. So tag name, attribute name. So attribute ఎన్ని ఉండొచ్చు? ఎన్నైనా ఉండొచ్చు. So values, attribute 1, attribute 2. Okay, సో అట్రిబ్యూట్ 2, అట్రిబ్యూట్ 3, ఏనైనా ఉండొచ్చు అట్లా. ఎస్, సో ప్రతి అట్రిబ్యూట్ కి వాల్యూ ఉండాలన్న కంపల్సరీ ఏం లేదన్నమాట. ఎస్ ఆర్ నో? ఎస్, ఇస్ దట్ క్లియర్? సో కొన్ని ట్యాగ్స్ ఐ మీన్ పేర్డ్ ఉండొచ్చు, అన్పేర్డ్ ఉండొచ్చు, అది వేరే విషయం. ఈస్ దిస్ క్లియర్? ఎస్ ఆర్ నో? అండర్స్టూడ్ మై పాయింట్? సో వాట్ ఇస్ ద సింటాక్స్ అండర్స్టూడ్? ట్యాగ్ నేమ్ followed by the attributes is equal to value, attribute 2, 3 and all. Is this crystal clear? Attribute ante arthamaindi? Yes or no? It's a component of what? Of a tag. Yes,
ఓకే, ఇంతకుముందు ఇచ్చాం కదా ఎగ్జాంపుల్. ఏ ఎగ్జాంపుల్ అది మనం ఇచ్చింది ఇంతకుముందు? స్పాన్ ఎగ్జాంపుల్ ఇచ్చాం కదా. సో స్పాన్ ఎగ్జాంపుల్, I think I was somewhere here. Okay, redo అవ్వట్లేదు. Fine, no problem. So here example. So what we said, here is some red text. So red కి ఏమి ఇచ్చాము? స్పాన్. సో స్పాన్ చేసి ఇక్కడ ఏమన్నాము? స్టైల్. సో స్టైల్ అనేది ఎవరమ్మా ఇప్పుడు? స్టైల్ ఈజ్ ఏ attribute. Style is a attribute. Style is what? Style is a attribute. Okay. So span style ఏమన్నాము? కలర్ కోలన్ రెడ్. సో ఈ కలర్ కోలన్ రెడ్ అనేది ఏంటి? ఇట్స్ ఏ కలర్ కోలన్ రెడ్ అనేది ఇట్స్ ఏ వాల్యూ. ఆ వాల్యూ మళ్ళీ ఇది ప్రాపర్టీ, అది డిఫరెంట్ థింగ్. అది మనం సిఎస్ వచ్చినప్పుడు మాట్లాడదాం దాని గురించి స్పెషల్గా. ఈజ్ దిస్ క్లియర్? ఎస్ ఆర్ నో? క్లియర్ నా? ఎస్, ఓకే. ఇంతకుముందు కూడా ఒకటి చూసారు మీరు, ఇఫ్ యూ అబ్జర్వ్డ్ అబ్రివేషన్. వెరీ గుడ్, అదే కావాలి నాకు. సో వన్స్ యూ అబ్జర్వ్ ద థింగ్స్ దెన్ ఐ విల్ బి సో హ్యాపీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాను నేను? అబ్రివేషన్ టైటిల్ is equal to United States of America. Style. Title is an attribute. నేను కూడా ఫ్లోలో వెళ్ళిపోయాను. సో వాట్ ఇస్ టైటిల్? టైటిల్ ఈజ్ అన్ అట్రిబ్యూట్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏంటి? వాల్యూ. ఏబిబిఆర్ ఏంటి? ట్యాగ్ నేమ్. అర్థమైందమ్మా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను ఏబిబిఆర్కి ఐ కెన్ యాడ్ స్టైల్ ఆల్సో. అది నా ఇష్టం. అంటే రెండు అట్రిబ్యూట్ వచ్చేసినట్టా కాదా? ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? అండర్స్టాండ్ మై పాయింట్? సో ఇప్పుడు ఐఎంజీ ట్యాగ్ మనకు టైం లేదు. సో ఓకే, సో ఐ జస్ట్ పుట్ అట్రిబ్యూట్స్. ఈ నోట్స్ కూడా పెట్టేస్తాను మీకు. అట్రిబ్యూట్స్ ఇన్ HTML. రైట్? క్లారిటీ వచ్చినప్పుడు అట్రిబ్యూట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ అట్రిబ్యూట్ రూల్స్ లిటరల్లీ. ఎస్ ఆర్ నో? అండర్స్టాండింగ్ మై పాయింట్? సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపించాలి అంటే ఇక్కడ చూడండి. ఇన్పుట్ అనేది ఒక ట్యాగ్. చూడండి ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి? టైప్, నేమ్, వాల్యూ, చెక్డ్, ఆన్ చేంజ్, క్లాస్ నేమ్. ఇప్పుడు లేబుల్ అనేది ఒక ట్యాగ్, క్లాస్ నేమ్. ఎస్ ఆర్ నో? డివ్ అనేది ట్యాగ్, మీకు ఆల్రెడీ తెలుసు, క్లాస్ నేమ్. ఉన్నాయా లేవా? సో ఆ విధంగా వాట్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యూ? అట్రిబ్యూట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, మూడు ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ వాట్ ఎవర్ యు ఆర్ యూజింగ్. అర్థమైందా? ఇప్పుడు మనం ఉండడం ఇంపార్టెంట్ కాదు, మనకు ప్రాపర్టీస్ ఉండడం ఇంపార్టెంట్. ల్యాప్టాప్, ఇప్పుడు నేను క్లాస్ చెప్పాలి అంటే నాకు ల్యాప్టాప్ ఉండాల్సిందే. నేను ఎవరైనా కాల్ చేయాలంటే నాకు ఫోన్ ఉండాల్సిందే. నేను ఒక ట్యాగ్ని అంతే. సో ఆ ట్యాగ్కి ఈ సపోర్ట్ ఉండాల్సిందే కంపల్సరీ. ఓన్లీ మీ ఐ కాంట్ టీచ్ వితౌట్ ల్యాప్టాప్ ఆర్ ఎనీథింగ్. అర్థమైంది? ఇప్పుడు అట్రిబ్యూట్స్ అంటే మన ఆస్తులమ్మ, సింపుల్గా చెప్పాలంటే. అట్రిబ్యూట్స్ అంటే ట్యాగ్కి సంబంధించిన ఆస్తులు. ఆస్తుల్లో కొంచెం ప్లేస్ వాల్యూ ఉంటుంది, బేస్ వాల్యూ ఉంటుంది. It is as simple as that. Okay. So tomorrow we'll be talking about image tag and anchor tag. Again, two very very important tags. Yes. Thank you. Thank you so much. So we'll meet tomorrow.